హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు గ్రామ మరియు వార్డ్ సచివాలయం ఎగ్జామ్ డేట్ అఫీషియల్ నోటిఫికేషన్స్ అనేది వచ్చింది. ఇదేంటంటే 20వ తారీఖు నుంచి ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి. అలాగే మనం సిలబస్ కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే చాలా రోజులు ఏముంటుంది, ఇప్పటి వరకు చదవకుండా ప్రిపరేషన్ అవ్వకుండా ఉన్నవాళ్ళు ఈ 40 డేస్ ప్రిపరేషన్ అవ్వండి. ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఈరోజు మనం పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీస్ మరియు డిజిటల్ అసిస్టెంట్ సంబంధించి సిలబస్ అనేది డిస్కస్ చేద్దాం. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మనం టాపిక్ వైజ్గా చూద్దాం. డిజిటల్ అసిస్టెంట్స్ మరియు పంచాయతీ సెక్రటరీ సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ముందుగా ఎగ్జామ్ డేట్స్ చూద్దాం. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి 20వ తారీఖుని 29 సండే 2020 అంటే మార్నింగ్ కేటగిరీ 1 ఎగ్జామ్ వచ్చేసరికి పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీస్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఈ అన్నిటికీ కేటగిరీ 1 కింద వస్తాయి. వీళ్ళకి మార్నింగ్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ 21 మండే సోమవారం వచ్చేసరికి మార్నింగ్ విఆర్ఓ విలేజ్ సర్వేర్ అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ. అండ్ 22 ట్యూస్డే వచ్చేసరికి మార్నింగ్ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఎగ్జామ్ ఉంది. అండ్ 23 విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్, ఆఫ్టర్నూన్ వచ్చేసరికి వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ. అండ్ 24th మార్నింగ్ వచ్చేసరికి వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేటరీ సెక్రటరీ అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఏఎన్ఎం వార్డ్ హెల్త్ సెక్రటరీ. అండ్ 25th వచ్చేసరికి మార్నింగ్ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ అండ్ ఆఫ్టర్నూన్ విలేజ్ సిరికల్చర్ అసిస్టెంట్. అండ్ 26th వచ్చేసరికి విలేజ్ ఫిషర్స్ అసిస్టెంట్ మార్నింగ్, విలేజ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఆఫ్టర్నూన్. ఓకే, ఇది ఎగ్జామినేషన్ కొత్త షెడ్యూల్. ఇది 20 నుంచి 26 వరకు ఎగ్జామ్ డేట్స్. అలాగే సిలబస్ చూద్దాం. సిలబస్ ఏంటంటే ఇక్కడ టోటల్గా 75 మార్క్స్కి ఎగ్జామ్ అనేది పార్ట్ ఏ 75 మార్క్స్, పార్ట్ బి అనేది ఇస్తారు. పార్ట్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ప్రతి సెక్షన్కి కూడా దీనికి కూడా 75 మార్క్స్ కామన్గా ఉంటాయి. ఈ కింద పార్ట్ బి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో పార్ట్ బి అనేది డిజిటల్ అసిస్టెంట్స్కి ఒకలాగా, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్కి ఒకలాగా ఒక్కో విధంగా ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ సిలబస్ చూస్తే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని ఉంటాయి. టోటల్గా 75 మార్క్స్కి ఇస్తారు. జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఇవి అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్, కాంప్రహెన్షన్, జనరల్ ఇంగ్లీష్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఇస్తారు. జనరల్ సైన్స్, డే టు డే లైఫ్ అండ్ కాంటెంపరీ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. అండ్ పంచాయతీ సెక్రటరీలో పార్ట్ బి వచ్చేసరికి హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెసిఫిక్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఎకనామీ అండ్ ప్లానింగ్, సొసైటీ, సోషల్ జస్టిస్, రైట్స్ ఇష్యూస్, physical geography, bifurcation of Andhra Pradesh, and key welfare and development schemes, and women empowerment and economic development through self-help grounds, community basic organization with focus on weaker section. ఈ పార్ట్స్ అనేవి పంచాయతీ సెక్రటరీ అండ్ మహిళా పోలీస్ ఇవన్నిటికీ కూడా ఇదే పార్ట్ అనేది. ఫస్ట్ మహిళా పోలీస్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఇవన్నిటికీ కూడా ఇదే సిలబస్ ఉంటుంది, పార్ట్ ఏ పార్ట్ బి కూడా. అండ్ డిజిటల్ అసిస్టెంట్స్కి పార్ట్ ఏ ఈక్వల్గా ఉంటుంది. పార్ట్ బి చూద్దాం. పార్ట్ బి వచ్చేసరికి వాళ్ళకి డేటా స్ట్రక్చర్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ ఆర్గనైజేషన్, నెంబర్ సిస్టమ్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఫండమెంటల్స్, కంప్యూటర్ నెట్వర్క్ ఇవన్నీ కూడా ఉంటాయి. సర్క్యూటరీ థియరీ అంటే డీసీ మిషన్స్, ఎలక్ట్రానిక్ డివైస్ సర్క్యూట్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ డీసీ మిషన్స్ అండ్ ఏసీ మిషన్స్, పవర్ జనరేషన్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ టెక్నికల్ సంబంధించి, ఈ డిజిటల్ అసిస్టెంట్ టెక్నికల్ సంబంధించి కూడా కొన్ని వీడియోస్ అనేది మనం ఎలక్ట్రికల్లో చేయడం జరిగింది. అది కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్
ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ అంటే 2019 క్వెషన్ పేపర్ మనం చూస్తున్నాం. ఇక్కడ 2019 క్వెషన్ పేపర్‌లో మనం ఈ పేపర్ అంతా కూడా మీరు ఒకసారి మొత్తం కూడా 150 బిట్స్ కూడా మీరు ఒకసారి చేయండి. దీనికి కీ కూడా ఉంది. నేను డిస్క్రిప్షన్‌లో ఈ లింక్ అనేది పెడతాను. మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ బేసిక్‌గా మీరు అనుకోవచ్చు దీనివల్ల యూజ్ ఏంటి అని. సపోజ్ ఇక్కడ మనం చూద్దాం ఇంపార్టెంట్ యాక్ట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ వాస్ పాస్డ్ ఇన్ ది ఇయర్ 2002 ఇన్ ఇండియా. ఇక్కడ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్, టైగర్ కన్జర్వేషన్ యాక్ట్, ఎవర్‌గ్రీన్ ట్రీస్ యాక్ట్, బయోడైవర్సిటీ యాక్ట్. ముందుగా మీరేంటంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ పార్ట్ బిలో ఫస్ట్ ఆప్షన్ 4 అంటే ఆన్సర్ ఏంటంటే బయోడైవర్సిటీ యాక్ట్ ఎప్పుడంటే 2002 అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ ఎప్పుడనేది చూడండి. అండ్ టైగర్ కన్జర్వేషన్ యాక్ట్ ఎప్పుడు? ఎవర్‌గ్రీన్ ట్రీ యాక్ట్. మీరు బేసిక్‌గా టోటల్‌గా ఈ 4 ఆప్షన్స్‌కి సంబంధించి మీరు ఆన్సరింగ్ చేశారు అంటే మేబీ ఒకవేళ ఈసారి బయోడైవర్సిటీ యాక్ట్ అడిగారు. నెక్స్ట్ టైమ్ టైగర్ కన్జర్వేషన్ యాక్ట్ అడగొచ్చు. సో, ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఇలాగ ఆప్షనల్ బేసిక్‌గా ప్రిపేర్ అయితే మీకు డెఫినిట్‌గా మీకు ఇదే పేపర్‌లో మాక్సిమం ఆప్షన్ బేసిక్‌గానే ఇవ్వచ్చు. అండ్ ద డివైస్ యూజ్డ్ ఇన్ షిప్స్ టు మెజర్ ది డెప్త్ ఆఫ్ వాటర్. ఇక్కడ డెప్త్ ఆఫ్ వాటర్‌ని ఏ డివైస్ యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. ఇక్కడ ఫాథోమీటర్ అనేది ఇక్కడ యూజ్ చేశారు. అండ్ బారోమీటర్ దేనికి సంబంధించింది, నానోమీటర్ దేనికి సంబంధించింది, అలాగే హైడ్రోమీటర్ దేనికి సంబంధించింది ఈట్లి గురించి కూడా తెలుసుకోండి. ఆ విధంగా తెలుసుకొని చదివితే డెఫినెట్‌గా మీరు సెలెక్ట్ అవుతారు. 100% మీరు ఇందులో ఏ డౌట్ కూడా లేదు. అండ్ ఈ విధంగా టోటల్‌గా మీరు ఒకటే కాకుండా ఇది పంచాయతీ సెక్రటరీకి సంబంధించింది. అలాగే డిజిటల్ అసిస్టెంట్‌లో కూడా జీకే క్వెషన్స్ అనేది ఇచ్చారు. జీకే క్వెషన్స్ సెపరేట్‌గా ఇస్తారు. ఎందుకంటే ఒక్కొక్క పేపర్‌లో ఒక్కో విధంగా జీకే క్వెషన్స్ ఉంటాయి. అలాగా ఇప్పుడు డిజిటల్ అసిస్టెంట్స్ గాని, సో టోటల్‌గా ఇక్కడ కేటగిరీ 1 సంబంధించి ప్రతి మోడల్ పేపర్‌కి కూడా 75 బిట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది కదా! ఇక్కడ సపోజ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ గాని, వార్డ్ శానిటేషన్స్‌కి సంబంధించి గాని, అంటే మార్నింగ్ ప్రతి దాంట్లో కూడా పార్ట్ ఏ అనేది ఈక్వల్ కదా! సో, నేను ప్రతీది అంటే టోటల్‌గా 14 మోడల్స్ ఉంటాయి. 14 క్వెషన్ పేపర్స్ ఉంటాయి. నేను 14 క్వెషన్ పేపర్స్ కూడా నేను పెడుతూ ఉంటాను. 50 బిట్స్‌లు. ఇక్కడ 75 బిట్స్ అంటే 75 ఇంటూ 4 అంటే 300 బిట్స్ మీకు ఒక మోడల్ పేపర్‌లో కవర్ అవుతుంది. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్. అది చదివితే సరిపోతుంది. అంటే పార్ట్ ఏకి సంబంధించి మీరు ఎక్స్‌ట్రా ఏమీ చదవొద్దు. 40 డేస్ ప్రిపరేషన్ కాబట్టి మీరు ఎక్స్‌ట్రా చదివినా సరే గుర్తుండదు. సో, ఈఏ క్వెషన్స్‌ని మీరు ఆప్షనల్ వైస్‌గా చదవండి. చాలా ఉపయోగం ఉంటుంది మీకు. అండ్ డిజిటల్ అసిస్టెంట్స్ కూడా టోటల్‌గా పార్ట్ బికొచ్చేసరికి డిజిటల్ అసిస్టెంట్స్ ఎలా ప్రిపేర్ అవుతారంటే, ఇక్కడ సేమ్ ఏంటంటే ఆహ్, మీకు థియరీకి సంబంధించి అంటే టెక్నికల్ సంబంధించి ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్స్‌లో టోటల్‌గా మీకు సిలబస్ చెప్పాను కదా! సిలబస్ ప్రకారంగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. మాక్సిమం సిలబస్‌లోనే ఇస్తారు. ఎందుకంటే బేసిక్సే ఇస్తారు ఎక్కువ కూడాను. డెప్త్‌గా ఎళ్ళిపోరు. బేసిక్సే ఇస్తారు. ఎందుకంటే మనం బేసిక్స్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వకుండా డెప్త్‌గా ఏయేయో క్వెషన్స్ చదువుతూ ఉంటాం. సో, ఏయేయో క్వెషన్స్ చదవొద్దు. ఓన్లీ ప్రీవియస్ ఇయర్ 2019లో క్వెషన్ పేపర్ ఒకసారి పూర్తిగా మొత్తం చూడండి. ఒకసారి ఏఐ కనెక్షన్స్ ఎలా ఇచ్చారు క్వెషన్ అనేది పూర్తిగా చూడండి. అది చూసి మీరు ప్రిపేర్ అవ్వటం చాలా ఇంపార్టెంట్ ఇది. సో, మీరు అలా గాని ప్రిపేర్ అయితే మీరు డైలీ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. అలాగే కరెంట్ అఫైర్స్ రోజు కూడా చదవండి. చాలా యూజ్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ ఇది టోటల్‌గా నేను ఈ నోటిఫికేషన్ గురించి నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఆహ్, ఇది మీకు చాలా ఉపయోగం ఉంటుంది. సో, ఫ్రెండ్స్ థాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ డ్రీమ్ జాబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.